ఎస్, మీ పేరండి? లావణ్య. మీరేం చేస్తుంటారు? యూఐ/యూఎక్స్ డిజైన్. వెబ్ డిజైనర్. ఎప్పటి నుంచి అండి? 2 years నుంచి. 2 years నుంచి. సో మీరు ఎలా ఉంది, మీకు ఎలా ఉంది జాబ్ 2 years నుంచి? ఓకే, నైస్. ఓకే, నైస్, చాలా బాగుందండి. బాగుంది. వెరీ నైస్. మీరే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? సో 10th ఆర్ ఇంటర్లో ఉన్నప్పుడే వాట్ యూ వాంట్ బికమ్ అని అడిగితే ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ అంటారు. సో మేబీ వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే క్లిక్ చేయగానే ప్యాకేజెస్ వస్తాయి, సాఫ్ట్వేర్ అంటే ట్రిప్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎక్సెట్రా అనుకుంటారేమో. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే అండి, మీరు ఏమనుకుని వచ్చారు సాఫ్ట్వేర్లకి? ఆబ్వియస్లీ నేను అదే అనుకోవచ్చా. అంటే మీరు చాలా చెప్పారు, ఇప్పుడు ట్రిప్స్ అన్నారు, ప్యాకేజెస్ అన్నారు, అండ్ యాక్చువల్లీ హాలిడేస్, 2 హాలిడేస్. మనం చదువుతూ ఉన్నప్పుడే అనుకుంటాం జాబ్ చేస్తే ఎంజాయ్ ఉండే జాబ్ చేయాలి, కూర్చుని ఉండే జాబ్ చేయాలి, కష్టం లేకుండా ఉండే జాబ్ చేయాలి అనుకుంటారు. సో ఆబ్వియస్లీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను అదే అనుకున్నా. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత జాబ్ ఉంటే చాలే అనే దగ్గరకు వచ్చింది. సో ఫైనలీ జాబ్ అయితే వచ్చింది. ఓకే, అండ్ అందులోనూ మీరు అనుకుని కూర్చొని చేసే జాబే వచ్చింది. నైస్ నైస్. సో ఎన్ని రోజులు కూర్చోమంటారని అడుగుతున్నారు సార్? సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యాలా వద్దా అనేది ప్రశ్న. దాదాపు అంతే. అంటే చిన్న పిల్లలు చాలా మంది, అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తే చూడగానే సాఫ్ట్వేర్ దానికి ఉన్నటువంటి క్రేజ్ వేరు. సో ఇంటర్మీడియట్, 10th వీళ్ళు ఎవరైనా సరే ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్, మీ అబ్బాయి సాఫ్ట్వేర్, మీ అమ్మాయి సాఫ్ట్వేర్. నేనైతే ఖచ్చితంగా అవ్వద్దని చెప్తా. సరిపోయింది. నేనైతే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వద్దనే చెప్తాను. ఎందుకు యువత తనని తాను ప్రశ్నించుకోవాలంటే, నేను ఎందుకు అవ్వాలనుకుంటున్నా? మా అమ్మ చెప్పిందనా, మా నాన్న చెప్పాడనా, లేకపోతే పక్కింటి అన్నకి 1,00,000 రూపాయల జీతం వస్తుందనా, ఎందుకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అనేది వాడు ప్రశ్నించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నా అనే కన్నా, అదే సాఫ్ట్వేర్ లైన్లో నేను ఒక యాప్ డెవలప్ చేస్తా, ఒక ప్రోగ్రామ్ రాస్తాను, ఒక ఉపయోగపడే ప్రోగ్రామ్ రాస్తాను, ఒక శాటిలైట్ రిసీవింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తాను, లేదంటే ఒక క్రిప్టో కరెన్సీ సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తాను. ఇలాంటిది ఏదైనా యూనిక్గా చేస్తానంటే ఎంకరేజ్ చేస్తాను. నేను మియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే అంటే ఖచ్చితంగా డిస్కరేజ్ చేసే మాట అది, నేనైతే ఒప్పుకోను. అండ్ ఇంకోటి, సాఫ్ట్వేర్ ఓన్లీ ఒక మియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వితౌట్ ఎనీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అది మిరాజే. అది కొన్ని రోజులు మాత్రమే ఉండే ఇది, అది లాంగ్ లాస్టింగ్ అయితే కాదు. అందుకే మనకి ఇప్పుడు లే ఆఫ్స్ ఇవన్నీ, ఓవరాల్ సైకిల్ చూసుకుంటే ఫుల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీ అబ్బాయిని మీరు ఏం చేయించబోతున్నారు? అయితే ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం ఇంకొక లైన్, లాస్ట్ లైన్ ఉంది. ఇప్పుడు మనం చూస్తే మన భారతీయ వ్యవస్థ మీద సమూలంగా దాడి జరిగింది. 200 సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో ఉన్నాం. అంతకుముందు 600-700 సంవత్సరాలు కూడా పరపాలనలో ఉన్నప్పుడు జరగని నష్టం జరిగింది మనకి. సో ఈ 200 సంవత్సరాల్లో ఏమైంది? మనని మియర్ క్లర్క్స్ చేసే ప్రయత్నంలో మన కులవృత్తులన్నీ పోగొట్టారు. మన కులవృత్తుల మీద మనకే అసహ్యము లేదా చిన్న చూపు వచ్చే విధంగా మనల్ని ట్రీట్ చేశారు. సో ఎవరి కులవృత్తులను వాళ్ళు చదువుకుంటూనే కులవృత్తులు చేపడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నమస్తే అండి, మీ పేరు? మౌనిక అండి. మీరేం చేస్తుంటారు, ఎప్పటి నుంచి? ఇన్ఫోసిస్ లో చేస్తున్నానండి జాబ్, 6 years నుంచి. మొత్తం సార్ టాప్ మోస్ట్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి సార్. 6 years నుంచి చేస్తున్నారు. అవునండి. రైట్, ఎలా ఉందండి? బాగుందండి, పర్లేదు. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్రెండ్స్ మేబీ ఖచ్చితంగా చూస్తారు. మొత్తం ఇంటర్వ్యూ చూడకుండా అట్లీస్ట్ మిమ్మల్ని మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న కావచ్చు, లేదా నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఈ కన్వర్జేషన్ కావచ్చు చూస్తారు కదా. చూస్తున్నప్పుడు ఎలా ఉంది అని నేను అడుగుతున్నాను కదా, అడుగుతున్నప్పుడు వాళ్ళకి కూడా ఎలా ఉందో వాళ్ళు కూడా కామెంట్ చేస్తారంటారా? కామెంట్ సెక్షన్లో చేస్తారండి. మీరు ఎలా ఉంది అన్న దానికి వాళ్ళ సమాధానం ఏంటి? కొందరికి నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు యాక్చువల్గా. ఓకే, ఎవరైనా మీతో పంచుకున్నారండి ఎందుకు నచ్చదు అని? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. నైస్. ఓకే, క్వశ్చన్ అడిగేసండి అయితే డైరెక్ట్గా. అంతకుముందు ఎడ్యుకేషన్ అనేది చీకటి నుంచి వెలుగులోకి వచ్చేలాగా ఉండాలి అని చెప్పి మా టీచర్ చెప్పారు. బట్ ప్రెసెంట్ ఉన్న మోడర్న్ ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, వెలుగులో ఉన్న వాళ్ళని కూడా చీకట్లోకి లాగేసేలాగా, లైక్ అంధకారంలోకి లాగేసేలాగా ఉంది. సో ఒక ఇంటర్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు పాస్ అయిన తర్వాత మా
మా కెరియర్ ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళే క్వశ్చన్ చేసుకునే ఇదిలో ఉన్నాం ఇప్పుడు. సో అలా అని పోనీ జాబ్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా లైక్ నేను అనుకున్నది చేయలేకపోతున్నానే అన్న బాధ వాళ్ళలో ఉంది, ఇంక్లూడింగ్ మీ యాక్చువల్లీ. ఓకే ఓకే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారా, ఆర్ మనుషుల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆర్ మన కరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదన్నా లోపం ఉందా, ఏమంటారు? రైట్, చాలా అద్భుతమైన ప్రశ్న. అయితే ఒక్క ప్రశ్న నాకు మళ్ళీ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీతో పాటుగా అన్నారు కదా మీరు ప్రశ్న అడుగుతూ, మీరేం చేద్దాం అనుకున్నారు అసలు? నేను యాక్చువల్గా ఎంబీఏ చేద్దాం అనుకున్నానండి. చేసి ఎంబీఏ చేసి హైయర్ స్టడీస్ చేస్తే కొంచెం బాగుంటది అన్నట్టుగా చేసి మంచి జాబ్ చేద్దాం అన్నట్టుగా ఉంది ఓకే. నాకు. అప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవ్వకపోతుండొచ్చు అంటారా? ఎంబీఏ చేసి మళ్ళీ ఇంకా జాబ్ చేసి ఇంకా పెద్ద ప్యాకేజ్? అది నేను చెప్పలేనండి. చెప్పలేం. రైట్, ఎప్పుడు కూడా చెప్పలేమండి. ఎక్స్పీరియన్స్ మాత్రమే మనం చెప్పగలుగుతాం. అంతేనండి. అది ఎక్స్పీరియన్స్ చేయండి చెప్పలేం. కానీ చాలా మంది మీకు చెప్పాలయ్యా మళ్ళీ వచ్చాను, ఎక్స్పీరియన్స్ చేయకుండా ఇది లేదు అది లేదు అని చెప్పి మూర్ఖ వాదనలు చాలా మంది చేస్తూ ఉంటారు. ధర్మం అంటేనే ఎక్స్పీరియన్స్. సార్ ఓ టు యూ సార్. చాలా అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న వినగానే నాకు ఒక చిన్న శ్లోకం గుర్తొచ్చింది. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. అంటే ఏంటి, మనం జ్ఞానం అనేది మనని అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొస్తుందని సింపుల్గా అర్థం. అయితే మన ప్రస్తుతం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే విద్యార్థి రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు, విద్యా సంస్థలు రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎందుకు రాంగ్ డైరెక్షన్లో ఉన్నాయంటే మనని పాలించిన వాళ్ళు మనని అలా ట్రీట్ చేయాలనుకున్నారు, మనని అలా మౌల్డ్ చేద్దామని అనుకున్నారు, ఓన్లీ మియర్ క్లర్క్స్ని ఉంచుదామని అనుకున్నారు. సో అందుకే మనం అలా తయారయ్యాం. ఇప్పుడు మనం చూస్తే ఏదన్నా యునెస్కో సైట్కి వెళ్తే మన దేశంలో అది హంపి అవ్వచ్చు, ఇటు రాజస్థాన్ అవ్వచ్చు, ఇటు హడేబిడు కానీ ఏదైనా యునెస్కో సైట్కి వెళ్తే అందమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. అందమైన ఆర్కిటెక్చర్ అనే కన్నా అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. అప్పుడు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్? సో ఇదంతా మన దగ్గర వేద విద్య లేదా సనాతన విద్య ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్గా ఉన్నది. కానీ మనం ఇప్పుడు ఏం చదువుతున్నాము? సింపుల్ మ్యాథమెటిక్స్, దేనికి ఉపయోగపడని మ్యాథమెటిక్స్. ఇప్పుడు నేను 12th క్లాస్ వరకు లేదా గ్రాడ్యుయేషన్ వరకు చదివింది ఏది ఉపయోగించట్లేదు. సో అంటే ఒక డైరెక్షనల్గా వెళ్ళని ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నాము. అందుకే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ ఫెయిల్యూర్ అని నేను అంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది చదువుకుంటూ ఉంటారు సార్ సీరియస్గా, అంటే కొన్ని సంవత్సరాల నుంచి. అండ్ ఇప్పుడు కూడా 10th ఉన్న వాళ్ళు అండ్ ఎగ్జామ్స్కి విపరీతంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ తర్వాత వాటి డిగ్రీ ఏదైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనమే కాదు, చాలామంది మాట్లాడుతున్నారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. కానీ మన పిల్లలు కావచ్చు, మన పిల్లలే ముఖ్యంగా, మన పిల్లలు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ మన ఎవరైనా సరే ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతున్నారు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మరీ ఇంత సోషల్ మీడియా లేదు, ఇంతమంది చెప్తున్న వాళ్ళు లేరు. బట్ ఈరోజు ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే ఇంత చదివి ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసి అండ్ మీ కింద కూడా కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఒక ఫెయిల్యూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది అని మాట్లాడుతున్నారు.